ఏం చేస్తున్నావు? అందరి ముందు నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా? వదిన అసలే చాలా ఎమోషనల్గా ఉన్నారు అత్తయ్య. అలాంటిది ఇప్పుడు మావయ్య అలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం మనమే అని తెలిస్తే చంపేస్తారు. నాకు కూడా తెలుసమ్మే. ఏందో తెలియకుండా మీ జగదాత్రి మీద కోపంతో నోరు జారేసినా. ఇంటికెళ్లే వరకు సైలెంట్గా ఉండమ్మా, ఏం మాట్లాడుకో. సరే పోడా. డాక్టర్ గారు, మావయ్య గారికి ఎలా ఉంది? ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు. కానీ యాక్సిడెంట్ వల్ల సీవియర్ స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్ అయింది. ఆయన కొన్ని రోజులు నడవలేకపోవచ్చు. కంగారు పడాల్సిన పనేమీ లేదు. డ్యామేజెస్ పర్మనెంట్ ఏం కాదు. రీహాబ్ ఫిజియోథెరపీతో మళ్ళీ నడిచేలా చేయొచ్చు. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. మా బాబాయ్ని ఎప్పుడు చూడొచ్చు డాక్టర్? రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఏందమ్మా ఇదే? పిన్ని, యువరాజ్ 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 ఎందుకు చేసావు ఈ పని? నేనేం చేశా? నువ్వేం చేశావో, మావయ్య గారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏయ్, నువ్వేం తెలుసని మాట్లాడుతున్నావో నాకు తెలీదు, కానీ ఇంకొకసారి కారణం లేకుండా, సాక్ష్యాలు లేకుండా యువరాజు మీదికి వస్తే నేను చూస్తూ ఊరుకోను. కళ్ళ ముందు జరిగిందంతా కనిపిస్తుంటే ఇంకా కారణమంటావేంటి నిషి? నాన్న నన్ను వారసుడిగా ఎక్కడ అనౌన్స్ చేస్తారోనని భయపడి వీడు నాన్నని కిడ్నాప్ చేయించాడు. వీడి వల్లనే నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఆవేశంలో ఆలోచించకుండా ఇలా మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ఏంటి మన ఫ్యామిలీనా? ఎవడ్రా నీకు ఫ్యామిలీ? నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇదే నిజం. నువ్వు నిజం అనుకుంటున్న దాన్ని ఎప్పటికీ బయటికి రానివ్వను. అంటే ఇదంతా నువ్వే చేశావని ఒప్పుకుంటున్నావా యువరాజ్? మేం ఒప్పుకోవడం లేదు. మీరేదో ఊహల ప్రపంచంలో బతుకుతూ ఉంటే బయటికొచ్చి బతుకమని సలహా ఇస్తున్నాం, అంతే. రాయ్, నువ్వు వజ్రపాటి వారసుడి అవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారి నీకు అడ్డు పడుతూనే ఉంటా. ఆ ప్రాసెస్లో ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నిన్ను ఆపడం కోసం, నీ మీద గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. నువ్వన్నావే మన కుటుంబం అని, అందులో ఎవరికి ఏం జరిగినా నీ ప్రయత్నం ఆగనన్ని రోజులు నా యుద్ధం ఆగదు. కాబట్టి జరిగిన దాంట్లో మా తప్పు ఉందని చెప్పుకొని మీరు ప్రశాంతంగా ఉంటారేమో. మీరే గనక లేకపోయింటే ఇవాళ మావయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉండే అవసరం వచ్చుండేదే కాదు. కాబట్టి జరుగుతున్న దానికి మీరు కూడా కారణమని మర్చిపోకండి. పదయువరాజ్, చూసావా దాత్రి, చూసావా? నాన్నకి ఇంత జరిగా కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసావా? మావయ్య గారి ప్రాణాల మీదకొచ్చింది. ఇప్పటికైనా సరే యువరాజ్ జరిగింది తెలుసుకుని అందరి ముందు తప్పొప్పుకుని క్షమాపణలు అడుగుతాడనుకున్నాను. కానీ అది ఎప్పటికీ జరగదని అర్థమైపోయింది. ముందు మావయ్య గారిని మామూలు మనిషిని చేయాలి కేదార్. ముందులా నడిచేలా చేయాల్సిన బాధ్యత మన మీదుంది. ఆ తర్వాత యువరాజ్ సంగతి చూద్దాం. అవును దాత్రి,
నాన్నకి బాగయ్యే వరకు మనం కూడా నిషి వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు వదిలేయాలి. మనం గొడవ పడితే నాన్న స్ట్రెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండాలి. పద వెళ్ళి మావయ్య గారిని చూద్దాం. బో బో లే బో. బాబాయ్ అమ్మే అమ్మే అమ్మా కౌశికి, బో బాబాయ్ బాబాయ్ బో. నేనెక్కడున్నానమ్మా? హాస్పిటల్లో ఉన్నారు బాబాయ్. మీకు యాక్సిడెంట్ జరిగాక కేదార్ జగదాత్రి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో లేవద్దు మావయ్య గారు, మీరిప్పుడు లేవకూడదు. కాళ్ళలో ఎందుకో శక్తి లేనట్టుగా ఉందమ్మా. నడుము కింద నుంచి ఏ స్పర్శ అనిపించటం లేదు. మీరందరూ ఎందుకిలా ఉన్నారు? నాకేమైంది? చెప్పు కౌశికి, నాకేమైంది? అమ్మా జగదాత్రి, నువ్వైనా చెప్పమ్మా. యాక్సిడెంట్ వల్ల మీకు స్పైనల్ కార్డ్ ఇంజూర్ అయింది మావయ్య గారు. అందుకని మీరు నడవలేరని డాక్టర్ గారు చెప్పారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే ఇక నేను నడవలేనా? ఇక జీవితాంతో వీల్ చైర్లోనే ఉండాలా? లేదు, దేవుడు నాకు అలా చేయడు. నేను నడవగలను. వద్దు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ కంగారు పడకండి. డాక్టర్ గారు లేవకూడదని, లేవడానికి ప్రయత్నిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పారు నాన్న. మావయ్య గారు ప్లీజ్, ముందు మీరు కంగారు పడకండి. ఇంట్లో పులి లెక్క తిరిగేటోడివి బా. ఆ దేవుడు నీకు ఇట్లాంటి శిక్ష ఎందుకు వేసి ఉండాడో ఏమో. నేను చేసిన పాపాలకి దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు.